చిన్నదనా చిట్టి నడుమున్నదనా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్. ఓకే, సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాము. శ్వేత, హాయ్ శ్వేత. హాయ్ అక్క. ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్, మంచి డాన్సర్ శ్వేత. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. శ్వేత, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఏంటి సంగతులు? ఈ గ్యాప్ లో గానీ పెళ్లి చేసుకున్నావా ఏంటి? లేదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్ అదే షోస్, ఈవెంట్స్. ఓకే, వెల్కమ్. పింకీ. హాయ్. పింకీ నీ అసలు పేరా నీ ముద్దు పేరా? అసలు పేరు ముద్దు పేరు రెండు కలిపి అదే పెట్టారు. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్. వెరీ గుడ్. సో ఈ పాటలో పింకీ నువ్వేనమాట. ఓ మై గాడ్, ఇన్ని రోజుల నుంచి పింకీ ఎవరో తెలియక జనాలందరూ ఓ టెన్షన్ పడిపోతున్నారు తెలుసా. నా గురించి మీరు పింక్ కలర్ మ్యాచింగ్ చూడండి. పింకీ అంటే నువ్వే. ఓకే, ఐ గాట్ ఇట్. శ్రీ శాంతి. హాయ్ హాయ్. అక్క. హాయ్ చెప్పమ్మా. ఏం చెప్పు? అదే నీ నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? అది హాయ్ అక్క, నేను అది శాంతి. ఇందాక అయిపోయింది. తర్వాత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ ఏ డాన్సర్. ఓకే. మై హాబీస్ మ్యూజిక్. సైలెంట్ గా ఉండడం నీ హాబీ కాదా? అబ్బే అవునా? మరి అదేంటి వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంది? కొంచెం గ్యాప్. Just 10 minutes. ముందు నాకు సినిమా చూపిస్తుందా? Trailer. బ్రేక్ఫాస్ట్ చేయలే అక్క. బ్రేక్ఫాస్ట్ చేయలే. ఎందుకు? అదే ఎనర్జీ అందుకే లేదు. చేయకపోతే చేయకపోయావు, కనీసం తిన్నావా? అది తినలే అక్క. తినలేదా? నేను చేయలేదేమో అనుకున్నా. అనిత. హాయ్ అక్క. హాయ్ అనిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అవునా? ఓ ఇంకా జాబ్ హోల్డర్. ఏం జాబ్ హోల్డర్? అంటే బ్యాంక్ లో చేస్తా చిన్నగా. అయ్యో అదేంటి, జాబ్ చేయొచ్చు కదా, మళ్ళీ జాబ్ ని హోల్డ్ చేయడం ఎందుకు? ఆ బ్యాంక్ లోనే మొత్తం ఒకసారి కన్నం వేయడానికి ప్లాన్ వేస్తున్నానికి ఆ బ్యాంక్ లో జాబ్ చేస్తాను. వామ్మో, నీ ఉద్యోగం పోతుంది ఇలాంటివన్నీ చెప్పావంటే నువ్వు ఏదో ప్రోగ్రామ్ కోసం అని గొప్ప చెప్పాను అనుకుంటున్నావు. బ్యాంక్ నేమ్ వాళ్ళ బ్యాంక్ లో అదే బ్యాంక్ నేమ్ నువ్వు చెప్పకపోయినా నువ్వు ఏ బ్యాంక్ లో పనిచేస్తున్నావు బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది కదా. అందరూ దేవుడా, మీ బ్యాంక్ కన్నం వేసే ప్రయత్నంలో జాబ్ లో జాయిన్ అయిందంటే చూసుకోండి. ఇక మన ఎపిసోడ్ వచ్చే టైంకి లంచ్ బ్రేక్. ఆ టైంలోనే వచ్చి వాళ్ళు చూస్తారు కదా. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఈ రోజు ఎవరి బర్త్డేనో తెలుసా మీకు? ఎవరి బర్త్డేనో తెలుసా? హెలికాప్టర్ షాట్ అంటే ఎవరు గుర్తొస్తారు? ధోని. MS ధోని. సో హ్యాపీ బర్త్డే ధోని. అన్నట్టు రేపు ఎవరి బర్త్డేనో తెలుసా? సౌరవ్ గంగూలీ. మరి ఇప్పుడు చెప్పుకుందామా? గంగూలీ సందులో గజ్జల గోల, బెంగాలీ సందులో మిర్చి మసాలా, ఏ వేడెక్కి ఉన్నదే వెన్నెల బాల, ఆ వేడెక్కి దిగదురా మేఘమాల. ఎల్లుండి ఎవరి బర్త్డేనో తెలుసా? ఎల్లుండి ఎపిసోడ్ ఉంది కాబట్టి ఎల్లుండే చెప్తాంలేండి. ఓకే, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. మీరేమైనా అడగాలంటే అడగచ్చు. పెళ్లి రోజు ఎందుకోసం? సరిగ్గా అడుగు. పెళ్లి రోజు ఎందుకోసం? పెళ్లి రోజు ఎందుకోసం? పెళ్లి రోజు ఎందుకోసమా? పెళ్లి ఎందుకోసమా? పెళ్లి చేసుకోవడం ఎందుకోసమా? పెళ్లి రోజు ఎందుకోసం? పెళ్లి రోజు ఎందుకోసం? పెళ్లిని గుర్తు చేసుకోవడం కోసం. నీ మైండ్ బ్లాక్ అయిందిలే. నేనే ఓడిపోయాను అయితే. కాదు, ఇంకొక మన చాలా ఎగ్జాంపుల్ అంటున్నా. చాలా కష్టమైంది మనకి. అవునా? చాలా తప్పు మనం చేయడం, అసలు పెళ్లి చేసుకోవడం తెలుసా? పెళ్లి చేసుకోవడం తప్ప? తప్పు. పెళ్లి నరకంలో వన్నట్టే కదా. పెళ్లి ఎందుకోసం? పిల్లల కోసం కాదా? చెప్పైతే ఇదే తప్పు. పెళ్లి చేసుకుని తప్పు చేసినట్టే. తలుచుకొని బాధపడ్డానికి ఆ రోజు పెళ్లి చేసుకున్నామని చెప్పి. పెళ్లి రోజు మనం అనవసరంగా పెళ్లి చేసుకున్నాము అని తలుచుకొని బాధపడ్డానికి అంతే అంటావా? అంతే. నీకు పెళ్లి కాలేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడతాను. పెళ్లి చేస్తే ఇలాంటి మాటలు ఏం మాట్లాడరు. చదివేనమ్మా ఈ అమ్మాయికి పెళ్లి. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలే ఒకసారి కూడా. వెనక్కొచ్చు.
స్టార్ట్. మెల్లిగా స్పీడ్ అక్క. 3 వరుసలు అయిన తర్వాత నువ్వు ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా? రెడీగా ఉండు, అక్కడ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. గో గో గో. ఇక్కడే శ్వేత, శ్వేత లోపలే, లోపల లోపల వస్తే ఎల్లో దగ్గర నుంచే. ఎల్లో అంటే అదే. అసే ఆగవే, ఇంకా అవ్వలేదే, నేను చెప్తాను. ఇక్కడ ఆగు, నువ్వు వెనక్కి దాన్ని. ఓకే, ఇప్పుడు రెడీ. నువ్వు స్టార్ట్ అక్కడ. నువ్వు అక్కడ స్టార్ట్ చేయి. స్టార్ట్ ఫాస్ట్ గా ఆడాలి. స్టార్ట్. షాప్ షాప్. 4 బంతులు వెనక్కి. 3 బంతులు వెనక్కి. పాప హలో అంతే శ్రీశాంతి ఇట్రా. అక్క. నువ్వు వేసావా 4? 3 వేసాను. ఇంకోటి. నువ్వేంటి మళ్ళీ వెనక్కేసావు? ఇటువైపు ఉండే బంతులు మాత్రమే కదా నీ లెక్కలోకి వచ్చేది. వద్దా నీకు పాయింట్లు? 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33. నువ్వేమైనా అడుగుతావా? రెండో కంటికి తెలియకుండా పని చేయడం ఎలా? రెండో కంటికి తెలియకుండా పని చేయడం ఎలా? పని చేయడం ఎలా? పాపం మన కెమెరామెన్ అడుగు చెప్తారు. ఎప్పుడు రెండో కన్ను వాళ్ళు తెలియకుండానే పని చేస్తూ ఉంటారు. ఎందుకో ఇలా చూస్తూ ఉంటారు. ఇంకో కన్నుకి తెలియదు కానీ పని నడుస్తూనే ఉంటుంది. కాదు. సో రెండో కంటికి తెలియకుండా పని చేయడం ఎలా అనేది కెమెరామెన్ అడిగి తెలుసుకోవాలి కాదా? నా దగ్గర వేరే ఆన్సర్. నీ దగ్గర ఏముందో చెప్పు. మెల్లకన్ను పెట్టి ఇలా చూడ్డం. మెల్లకన్నాన్ని పెట్టడమేమో గానీ అన్ని మెల్లగా చెప్తోంది. మెల్లకన్ను పెట్టి ఇలా చూడడం. దీనివల్ల రెండో కంటికి తెలియదా? ఆహా, నిజంగా? మరి నాకెందుకు తెలుస్తోంది? తెలీదక్క. చూడు, మాకు తెలియట్లేదు. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? మాకు తెలియట్లేదు ఎక్కడ చూస్తున్నావు. ఇక్కడే చూసా. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు, నువ్వు తిరిగేస్తున్నావు. రెడీ? 1 2 3 గో. రెడీగా ఉండు. అక్కడికి వెళ్ళి అక్కడే ఉండు, ఆడకు. నేను చెప్తా. ఓకే, ఇంకొక బంతి వెనక్కేసి. చూసావా ఎన్ని పాయింట్లు నీకు తగ్గించేసిందో? నువ్వు ఫాస్ట్ గా ఆడాలి ఇంకా. సో శ్వేత 9, 10, 11, 12, 13, 14 పాయింట్లు శ్వేత నీకు. రెడీ? 1 2 3 గో. లెఫ్ట్ హ్యాండ్ రా. సో నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. 3వ వరుస అయిపోయిన తర్వాత చెప్తా. స్టార్ట్ ఫాస్ట్. షాప్. ఎందుకు ఆపావు? అవి కూడా ఆడొచ్చు నువ్వు. అవునా, మరి చెప్పలేదు మీరు? చెప్పలేదా? ఇందాక వాళ్ళు ఆడింది చూడలేదా? ఓకే, సో అనిత పాయింట్ 9, 18, 27. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి చేస్తారు కదండి ఎవరికి? మధ్యలో, అబ్బాయికి అమ్మాయికి. అమ్మాయిగా ఇప్పుడు పెళ్ళొద్దనింది. అంటే మీరు చేసుకున్నారు కదా, మరి మీకు తెలియాలి కదా. సరే ఓకే. పెళ్లి మధ్యలో కర్టన్ లాంటిది పెడతారు కదండి, ఎందుకు? ఏముంది, ఇంకెలాగో జీవితం మొత్తం మీ మొహాలే మీరు చూసుకోవాలి. కనీసం ఈ రోజు వరకైనా తెర ఉండని మీ మొహాలు మండా పెడతారు. అబ్బా, సూపర్ అక్క. అందుకని మీరు యాంకర్ అయ్యారు, మేము డాన్స్. థ్యాంక్ యూ. తర్వాత పెళ్లిలో తల మీద జీలకర్ర బెల్లం పెడతారు ఎందుకు? మిగిలిపోయి ఉంటాయి కదా ఇంట్లో. వెరీ గుడ్. ఇంకా ఆ బిందెలో రింగులు వేసేసి దాంట్లో నుంచి ఏరమంటారు కదా ఎందుకు? యాక్చువల్లీ ఆ బిందె కన్నం ఉంటది కింద, తర్వాత పూజారి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో వీళ్ళెవ్వరికి దొరకదు అనమాట. పిచ్చి దొరుకుతాయి. సూపర్. ఈ చేతిలో అమ్మాయికి కొబ్బరికాయ బోండం పెట్టి పంపిస్తారు కదా ఎందుకు?
ఊర్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి, కింద పడిపోతే వేస్ట్ అయిపోతాయి కదా. కాదు చేతులు పెట్టేస్తే పెట్టాలి. మధ్యలో దాహం వేస్తే తాగడానికి తాగడేసుకుంటారా? నువ్వు అంతకన్నా సూపర్. ఏం చేస్తారు? తల మీద తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు కదా, ఎందుకు? దొడ్డు బియ్యం వేస్తారు. బాస్మతి రైస్ చేయమని అయ్యారు, ఖరీదు కదా, రేటు తక్కువ అని. రేట్ తక్కువ అని రేషన్ బియ్యం, రేషన్ బియ్యం. రేషన్ బియ్యం వేస్తారు. కలిపేసేస్తారు. 2 రూపాయలకి బియ్యం పెట్టారు కదా, వేసుకొని పండగ చేసుకొని. అందులో కొన్ని రాళ్ళు రప్పలు మట్టి హెవీ కనిపించడం అన్ని కలిపి. ఆబ్వియస్లీ. ఇది ఎట్లా కాలు ఇట్లా తొక్కిస్తారు కదా, ఎందుకు? తర్వాత తొక్కుతూ ఉంటారు కదా, ముందే ఇంట అన్నమాట. నువ్వు ఎవరో గానీ కొంచెం నాలాగే తింగరదానిలో ఉన్నావు. ఏం చేస్తుంటావు? యాంకరింగ్ చేస్తావా ఏంటి కొంప తీసి? ఇది చెయ్యొచ్చు నువ్వు, నిజంగా అన్ని లక్షణాలు ఉన్నాయి నీకు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంటాను. ఇవన్నీ నా దగ్గర నుంచే నేర్చుకున్నావా? నా శిష్యురాలు అనమాట. వెరీ గుడ్. ఒరిజినలేనా కాదా? మనలాగేనా ఇది కూడా? తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. బా నిజంగా పెళ్లి గురించి ఎన్ని సత్యాలు చెప్పావు అబ్బా. నిజంగా నువ్వు great. పెళ్ళైన పెళ్లి కాలేదు కదా? పెళ్ళైన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, అమ్మో మా ఆయన కొడుతున్నాడు అయ్యో అని చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. ఏదో సోది అదే డైలాగులు. ఇదంతా ఓకే. శోభనం కదంతా మల్లెపూలతో డెకరేట్ చేస్తారు. మీకైంది కదా, మీరే చెప్పాలి. ఇదంతా నీకు అవ్వలేదు కదా, ఇందాక చెప్పావు కదమ్మా నువ్వు. అవి చూసి చెప్పలేదు మా ఫ్రెండ్స్ ఎవరు. అబ్బా, దొంగ. ఎందుకు పెడతారో తెలుసా? పొద్దున్న నుంచి పాపం పెళ్లి హడావిడిలో ఉంటారా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, చెమట కంపు రాకుండా ఉండడానికి మొత్తం మల్లెపూలతో డెకరేట్ చేస్తారు. Exactly, అగరబత్తులు కూడా పెడతారు. అగరబత్తులు కూడా పెడతారు. అది పళ్ళు ఎందుకు పెడతారు? ఫ్రూట్స్ ఎందుకు పెడతారంటే తిండి పెట్టరు తెలుసా వాళ్ళకి, ఆ కాన్సెప్ట్ మర్చిపోతారు అందరూ. పాలు, వచ్చిన వాళ్ళు మాత్రం ఇంత మంచిగా తినేసి పాపం. వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏముండదు. తిండి పెట్టరు, వాళ్ళు ఎంతసేపు చూసుకోలేరు. అని నవ్వుతూ ఉండాలి వాళ్ళు. సగం పాలు తాగి సగం నువ్వు తాగు అని ఇస్తారు కదా, ఎందుకు? తర్వాత ఎట్లా ఎంగిల్ చేసినా మిగులుతాయి కదా అన్ని. సగం కూరలు సగం అన్నాలు కడిగిన ప్లేట్ లైట్ లైట్ కడిగి మళ్ళీ పడేసుడు. అందుకని అమ్మాయికి అలవాటు అవ్వాలి. ఇనిషియేటివ్ అన్నమాట, ఫస్ట్ స్టెప్ అన్నమాట అది. ఇంకో డౌట్, సినిమాల్లో చూపిస్తారు కదా లాస్ట్ లో కరెంట్ పోతుంది, ఎందుకు? ఎలక్ట్రిసిటీ బిల్లు పెరగద్దనండి, అర్థం చేసుకోవాలి. అన్ని అన్ని మమ్మల్ని అడిగితే ఎలా? నిజంగా ఈ కాళ్ళేవి? ప్లీజ్. ఇంకా దీని తర్వాత ఇంకేం లేవులే. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. రెడీ 1 2 3 గో. ఇక్కడ రెడీ ఉండు. ఇక్కడ అప్పుడే కాదు, చెప్తా. స్టార్ట్. చూసి రమ్మంటే కొట్టి ఏసి రమ్మనే రకం అనుకుంటా. అదే ఏచి కాల్చి అన్ని ఒక్కొక్కసారి 2 2 3 3 వేసావు తెలుసా? 9 18 19 20 21 22 పాయింట్లు వచ్చాయి నీకు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫారా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ జేడి చక్రవర్తి, పక్కన పిక్చర్స్. అనిత 10 9 8 7 6 5 4 3 2 1. బొంబాయి పెళ్లి ఏదో ఉంటది దేవుడా, బొంబాయి ప్రియుడు. బొంబాయి ప్రియుడు.
బొంబాయి ప్రియుడు ఈమెమో చెప్పలేదు అసలు. నేను బొంబాయి అని చెప్పినాక నువ్వు బొంబాయి అని చెప్పు, నేను తీసుకుంటా. బొంబాయి అనే సినిమా మణిరత్నం గారు తీశారు. అంటే బొంబాయి ప్రియుడు అనే సినిమా పక్క నుంచి రాఘవేంద్రరావు గారు తీశారు. బొంబాయికి బొంబాయి ప్రియుడికి ఉండే తేడా, రాఘవేంద్రరావు గారికి మణిరత్నం గారికి ఉండేటువంటి తేడా చెప్పు కొంచెం, నేను చెప్పలేకపోతున్నా. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎన్నిసార్లు చెప్తారమ్మా, అర్థం చేసుకోవాలి. ఓకే మైనసారు. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. నెక్స్ట్ సెలబ్రిటీ కళ్యాణ్ రామ్, పక్కన పిక్చర్స్. ఏదో ఒక సినిమాలో ఎక్కువగా ఎడ్ల బండిలో కనిపిస్తాడు. శ్రీలక్ష్మి కళ్యాణం. లక్ష్మీ కళ్యాణం, లక్ష్మీ కళ్యాణం. ఇందాక నుంచి చూస్తున్నా మొత్తం పెళ్లి మీదే పడ్డావు నువ్వు. ఓకే కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, లక్ష్మీ కళ్యాణం. 6 పాయింట్లు. ఫ్రూట్ సలాడే నెక్స్ట్ సెలబ్రిటీ రాజశేఖర్ గారు వచ్చారు, పక్కన పిక్చర్స్. కమల్ హాసన్ చేసిన సినిమా టైటిలే రాజశేఖర్ సినిమా టైటిల్ కూడా. అది నేను మీకు ఇచ్చే క్లూ. పింకీ నాయకుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ ప్రకాష్ రాజ్, పక్కన పిక్చర్స్. అనిత నొక్కేసింది ముందుగా. బొమ్మరిల్లు చూద్దాం.
అంతా నువ్వే చేసావు అనిత, అంతా నువ్వే చేసావు. అవును నేనే. ఇందాక బజర్ నువ్వే నొక్కావు, పక్క వాళ్ళు నొక్కుతారు కదా అని కూడా ఆలోచించలేదు. ఎంతసేపు నువ్వే నొక్కేద్దాము, పాయింట్లు నువ్వు నొక్కేద్దాము అని ఆలోచించావే గాని వాళ్ళందరూ వాళ్ళ వేళ్లు బజర్ మీద పెట్టారని నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? నీకు 6. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఏంటబ్బా వీళ్ళిద్దరిని అసలు మీరు బజర్ నొక్కనివ్వట్లేదు? అని పొట్టుకున్నారు కదా అందరూ. అన్నట్లేదంట బజర్. సరే నెక్స్ట్ సెలబ్రిటీ. ఓకే శ్రేయ వచ్చింది, పక్కన పిక్చర్స్. శ్వేత, బాలు. చూద్దాం. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. రాజా రాజా నటాజా నువ్వెన్నురా, రసలీలకి రసపుటి నువ్వెన్నురా, కెమెరా పైనెట్టి కోబ్రో కిందెట్టి హై స్పీడ్ షాట్ ఎట్టి, కెమెరా పైనెట్టి కోబ్రో కిందెట్టి హై స్పీడ్ షాట్ ఎట్టి, ఇరగాది సినిమా రాజా రాజా నట. ఎంఎస్ ధోని పేరులో ఎం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మోహన్, బి మహేంద్ర. మహేంద్ర. ఆయన పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోని. తీసుకో 3. పింకీ. 3. మహాభారతం ప్రకారం జరాసంధుడు ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ ఖాండవ వనం, బి మగధ రాజ్యం. మగధ రాజ్యం. మగధ రాజ్యం కరెక్ట్. అప్పటి మగధ రాజ్యం ఇప్పుడు బీహార్. తీసుకో 3. పింకీ. 3. అన్నట్టు మర్చిపోయాను, పెళ్లిలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? 3 ముళ్ళు. యాక్చువల్లీ గట్టి 3 వేద్దామని చచ్చిపోతాం అనుకుంటున్నా, లైట్ గా 3 ముళ్ళు 3 ఎందుకు వేస్తారు తెలీదా? 3 బాగుండడం కోసం వేస్తారు. ఎప్పుడు పెళ్లి కూతురు 3 బాగుండాలని 3 ముళ్ళు వేస్తారు. ఇదిగో నాకు ఇంకో విషయం కూడా, పెళ్ళప్పుడు అబ్బాయి కాళ్ళు ఎందుకు కడుగుతారో తెలుసా? క్షణదులు కూడా కాదు, కనీసం ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి మంచి అలవాట్లు రావాలని. వాడికి ఎలాగో కడుక్కునే అలవాటు లేదు, కడుక్కోరా కడుక్కో అని అలవాటు చేయడం కోసమని. అది వచ్చినట్టు
ప్రకారం రాముడి సోదరుడు కైకేయి కుమారుడు ఎవరు? ఏ భరతుడు, బి శత్రుఘ్నుడు. భరతుడు. భరతుడు రైట్ ఆన్సర్. తీసుకో 3. పింకీ 1, శ్రీశాంతి 1, అనిత 1. వన్డే ఫార్మాట్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో మన దేశానికి మొదటిసారి వరల్డ్ కప్ సాధించిన టీం కెప్టెన్ ఎవరు? ఆప్షన్స్: ఏ కపిల్ దేవ్, బి సునీల్ గవాస్కర్. కపిల్ దేవ్ కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శాంతి 2, అనిత 1. ముస్కాయిస్తూ సోకుల్ మాడ మస్తీ కూరలు ఢైరో అన్న జారే అన్నంలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే. గీనే ఎందుకు ఆగినలే పోరి? రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. నీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తున్నాం చూడు. ఆవిడెవరో చూడు. ఆవిడెవరు చెప్పు. శ్రీదేవి. ఆప్షన్ కావాలంటే తీసుకో. పేరు ఏదో ఉంటుంది. ఆప్షన్ తీసుకో. ఆప్షన్స్: ఏ సావిత్రి, బి జమున. సావిత్రి. ఆ ఫోటో చూసి కూడా నువ్వు ఆప్షన్స్ అడిగావు చూడు. అసలు నంబర్ 1 యాక్ట్రెస్ సావిత్రి గారు. ఓకే 3 పాయింట్స్ తీసుకో. శ్రీశాంతి 2 పాయింట్స్, శ్వేత 1 పాయింట్. వన్డే వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో మన దేశానికి రెండవసారి వరల్డ్ కప్ సాధించిన టీం కెప్టెన్ ఎవరు? ఆప్షన్స్: ఏ సచిన్ టెండూల్కర్, బి ఎంఎస్ ధోని. సచిన్ టెండూల్కర్. రాంగ్ ఆన్సర్. సచిన్ టెండూల్కర్. అంతే కదా, నువ్వు పుట్టి ఆల్మోస్ట్ 23 ఇయర్స్ తర్వాత కదా వరల్డ్ కప్ సాధించారు. ఇది కూడా తెలియదు. ఓకే, ఈ పాట బాగుంది. ఇప్పుడు ఇంకో పాట విను, దాని గురించి క్వశ్చన్ అడుగుతాను. హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహాసుందరంగులే పొందలేని వాణ్ణి. అది మ్యాటర్. ఈ పాట ఏ సినిమాలోది? ఆప్షన్స్ అక్క. డిసైడ్ అయిపోయావా ముందే? అనుకున్నా కానీ అది కొంచెం కన్ఫ్యూజన్. సరే, ఏ జైత్ర యాత్ర, బి నిర్ణయం. నిర్ణయం. నిర్ణయం కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకో. పింకీ 1 పాయింట్, శ్రీశాంతి 1, లక్ష్మి 1. వన్డే ఫార్మాట్ లో ఇప్పటి వరకు మనకి క్రికెట్ లో ఎన్ని వరల్డ్ కప్పులు వచ్చాయి? ఆప్షన్స్: ఏ 2, బి 4. 2. కరెక్ట్ ఆన్సర్. 1983లో మన దేశానికి మొదటి వరల్డ్ కప్, 2011లో మన దేశానికి రెండవ వరల్డ్ కప్ వచ్చింది. 2020 ఫార్మాట్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో మొదటి కప్ ని మన దేశమే గెలుచుకుంది. పింకీ 2, శ్వేతశ్రీ 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. బుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కసదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే,
చూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి కుబ్బే తబ్బేయిందే మనులేవన్నడిగానా మాణిక్యాలు అడిగానా నీ బాబు ఆస్తి గట్ర రాసి మన్నానా సుబ్బలక్ష్మి 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 మాట్లాడే సుబ్బలక్ష్మి ఇటు చూడే సుబ్బలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, సుబ్బలక్ష్మి welcome to the party, Abbatachmi. Come to the party, సుబ్బలక్ష్మి welcome to the party. అందరికీ గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్వేతాశ్రీ. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు కరెక్ట్ ఆన్సరా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఎన్టీ రామారావు గారే. నెక్స్ట్ చిత్రం శ్రీశాంతి. శ్రీదేవి. చూద్దాం. శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనిత. బాలకృష్ణ. చూద్దాం. రజనీకాంత్ గారు. -6. హెయిర్ స్టైల్ చూసి కూడా నువ్వు గుర్తుపట్టలేదంటే Yeah, ఓ సారీ. నీకు ఖచ్చితంగా తగిన శాస్త్రి చేయాల్సిందే. -6. నెక్స్ట్ చిత్రం అనిత. నగ్మ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్వేత. శ్రీహరి గారు. అది కమల్ హాసన్ గారు కదా. కమల్ హాసన్ గారు. ఏంటండి మీరు అసలు నన్ను గుర్తుపట్టలేదు అంటే చిక్కాలు అనిపించింది. గడ్డం చూసి. -6. నెక్స్ట్ చిత్రం పింకీ. తమన్నా. చూద్దాం. జయప్రద. నీకు -6. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్లేటప్పుడు భారత్ ముందు ఎందుకు డాన్స్ చేస్తారు? వాళ్ళకి అదే లాస్ట్ డే కదా, హ్యాపీ డే. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో ఆఖరి రౌండ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? ఆట ఆడుకుందాం రా. చూపుడు వేళ్ళు చూపించండి అందరూ. ఓకే, సో దీంతోనే మనం గేమ్ ప్లాన్ చేసాం. అందుకనే చూపుడు వేలు ఉందా లేదా అని చూసుకున్నాను. ఇప్పుడు ఈ చూపుడు వేలుని మీరు ఇలా పెట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీని మీద 2 బిందెలు బ్యాలెన్స్ చేయాలి. 2 ఎర్ర మార్కులు ఇచ్చాము, దానికి అవతల ఇవతల. ఓ నో. సో ఎప్పుడైనా సరే ఇటువైపు బిందె పెట్టుకొని అప్పుడు ఇటువైపు బిందె పెట్టుకోవడం బెటర్ ఏమో. అలా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకో బిందె చేతిలో తీసుకొని అప్పుడు బయలుదేరారు. ఒకవేళ 2 పడిపోయాయి అనుకో, ఇలా ముందుకు వెళ్లకుండా అలాగే వెనక్కి రావాలి, మళ్ళీ పెట్టుకోవాలి.
సుమక్క హాయ్. అక్క ఒకసారి ఈ టైంలో నాకు హాయ్ చెప్పడం అవసరమా నువ్వు? ఎవరు హాయిలొద్దు బాయిలొద్దు, ఓకేనా? చాలా టెన్షన్ లో ఉన్నాను నేను. సెల్ఫీ. ఇదమ్మా ఆట, అర్థమైందిగా? ఇది ఆట అంటే ఇలా మధ్యలో సెల్ఫీలు అని కుల్ఫీలు అని ఎవరైనా ఆపినా ఆగకుండా వెళ్ళిపోయి 3 అందులో పడేసి మళ్ళీ రావాలి. 1 పడిపోతే వెళ్ళిపోవచ్చు, 2 పడిపోతే మాత్రం వెనక్కి వచ్చి మళ్ళీ పెట్టుకోవాలి. రెడీ 1 2 3 గో. ఒక 3 తీసేయాల్సి వస్తుంది పింకీ, నువ్వు బొటన వేలు సపోర్ట్ తీసుకున్నావు కాబట్టి. 1 2 4 12 13 78 30 మేకర్. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 12 72 కూల్ జగ్. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 9 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. ఓకే అనిత, పింకీ లీడ్ లో ఉంది. ఈ టార్గెట్ 69 అంటే నువ్వు మినిమం 12 బిందెలు వేయాలి అందులో. తీసుకో, వేలు పెట్టుకో సరిగ్గా.
రెడీ 1 2 3 గో. వేలు బయటికి రాకపోయినా పర్వాలేదు, లోపల మాత్రం ఉండాలి. అక్కడ నీకు వాటర్ ఇచ్చి పెళ్లి చేస్తా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిందెకా బిందె. నీకు వాటర్ ఇచ్చి పెళ్లి చేస్తా, నీకు ట్యాంకర్ ఇచ్చేస్తా. పింకీ హుసేన్ సాగర్ ఇస్తా అమ్మా. వాటర్ టాకింగ్. అమ్మయ్యా, ఇంకో 10 వేస్తే చాలు. కమాన్ అనిక, పింకీ స్కోర్ కొట్టేయాలి, చితక్ కొట్టేయాలి. నాట్ మై ఫాల్ట్. అంటే కమిషన్ ఉంటాయి కదా. అయిపోయింది, ఇంకొకసారి. అయ్యా 2 4 6 7 42 పాయింట్లు. రైస్ కుక్కర్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నరు పింకీ. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, జిగదమ్మ జంతన్రో, అరపెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో, ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సర్రని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో, మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీని జబ్బ చూస్తే పర్లాకి మిటి కొబ్బరి చల్లిమిటి. రాజమండ్రి పలక దోర జాంపళ్ళ బండి, పూల బండకి వచ్చి పాల వెండి సుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. అది సిలకేమో శ్రీకాకుళం, అర్రే కులుకేమో మల్కీపురం. అదే మన ఎయిర్ కూలర్. థ్యాంక్ యూ. సో తిన్న వాళ్ళు హైగా ఉండండి, తినని వాళ్ళు కూడా హైగా ఉండండి. ఇది 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 ఖచ్చితంగా చూడండి, ఇది కూడా నీకు స్పెషల్ గిఫ్ట్. ఓకే, స్పెషల్ బాయ్. అరే హాయ్ హాయ్, ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు, లోటు ఇంకా సరి చెయ్యకుంటే నా బోటి కుర్రోళ్ళు, ఇంత వీధికెక్కి పెట్టక తప్పదు వీపుల దప్పుళ్ళు. నువ్వు సేనానివయ్యో, సింహాచలం సింహానివయ్యో, నీకు ఎదురెదురయ్యో, ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో, మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే. గంగూలీ అభిమానులు ఆయన్ని ఏ బిరుదు